ప్రైజ్ ద లార్డ్. పరిపూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు కృపా సమాధానములు అత్యధికముగా విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్య భాగము. సంపూర్ణుల మగుటకు సాగి పోదము. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మచేత నడిపించబడుచు విశ్వాసపు యాత్రలో పరిశుద్ధమైన మార్గములో ఆయన వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడిపించబడుచు ముందుకు కొనసాగుచు ఉన్న నా ప్రియ దైవ జనాంగమా, మన గురి, మన గమ్యం, మన నిరీక్షణ పరలోకమే. ఆ రాజ్యము కొరకు ఈ లోకములో పరదేశులుగాను యాత్రికులుగాను బ్రతుకుతూ ఉన్నాము. మన పౌరసత్వం పరలోకములో ఉంది. మనం పరలోకానికి సంబంధించిన వారము. మన తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు గనుక మనము పరిపూర్ణులుగా ఉండేదము. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య కూడా సంపూర్ణుడైన దేవుడు. అవును, విశ్వాసములోను ప్రేమలోను పరిశుద్ధతలోను శ్రమలలోను ఆయన సంపూర్ణుడైన దేవుడు. క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణతను మనము కూడా అనుభవించదము, సంపూర్ణులుగా మార్చబడేదము, సంపూర్ణులుగా అవుటకు సాగిపోదము. మనము కూడా భక్తి జీవితములో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగిన వారమై, ఆయన పోలిక ఆయన స్వభావము కలిగిన వారమై ఆయన సంపూర్ణతలో మనం నిలిచి ఉండేదము. ఆయనలో ఉన్న సంపూర్ణతను మనము కలిగి ఉండవలెను. అవును ప్రియులారా, యేసయ్య ప్రేమ పరిపూర్ణమైనది. మనము పాపులుగా ఉండగానే ఆయన మనను ప్రేమించెను. ఆ ప్రేమ మన కొరకు ప్రాణమిచ్చెను. మన కొరకు సహించిన ప్రేమ, దయ ఉంచిన ప్రేమ, మత్సర పడని ప్రేమ, డంబముగా ప్రవర్తింపని ప్రేమ, అమర్యాదగా నడుచుకొనని ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ, అపకారమును మనసులో ఉంచుకొనని ప్రేమ, అన్నిటిని నమ్మి ఓర్చుకొని నిరీక్షించే ప్రేమ, అది శాశ్వతముగా ఉండే ప్రేమ. సముద్ర అగాధ జలములు కూడా ఆర్పలేని మరణము కంటే బలమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమయై ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి. మనము యేసయ్య లాంటి ప్రేమ కలిగి ఆ ప్రేమలో సంపూర్ణులుగా సాగిపోవాలి. విశ్వాసములో కూడా మనము సంపూర్ణత గలవారమై ఉండాలి. యేసయ్య లాంటి విశ్వాసము మనము కలిగి ఆ విశ్వాసము అమూల్యమైనదిగాను అతి పరిశుద్ధమైనదిగాను అతి శ్రేష్టమైనదిగాను కలిగి సంపూర్ణముగా మార్చబడేదము. పరిశుద్ధతలో మనము సంపూర్ణులుగా మారాలి. మన యేసయ్య పరిశుద్ధుడు. కామ క్రోధ మద మోహ మత్సరము లేని ఆజన్మ బ్రహ్మచారి. చూపులలో తలంపులలో ఆలోచనలో క్రియలో నడకలో పడకలో పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడై ఉన్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు ఆయన ప్రవక్తలని, అపోస్తులను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను ఆయన నియమించి ఉన్నాడు గనక అపోస్తుల బోధ, సహవాసం, రొట్టెవిరుచుట, ప్రార్థనలో మనము నిలిచి ఉండి సంపూర్ణులుగా మార్చబడదము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి మన ముందుము. ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకొనును. అంతేగాక శ్రమలలో మనము సంపూర్ణులమై ఉండవలెను. యేసు క్రీస్తు గవిని వెలుపట శ్రమ పొందెను. పాపాత్ముల తిరస్కారములు సహించిన వాడై ఉన్నాడు. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించెను. కావున నా దేవుని ప్రియులారా, మనం యేసయ్య లాంటి సంపూర్ణతను కలిగిన రోజున ఆయన మహిమగల రాకడలో మనం ఎత్తబడేదము, ఆయనతో ఉండేదము. ప్రార్థన. పరిశుద్ధతలో మహనీయుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు. మీరు సంపూర్ణులై ఉన్నారు గనక మేము కూడా సంపూర్ణులమై ఉన్నట్లుగా సాగిపోనట్లు కృప దయచేయండి. విశ్వాసములోను ప్రేమలోను పరిశుద్ధతలోను శ్రమలలోను మేము కూడా సంపూర్ణులమై నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపడినట్లుగా అట్టి సంపూర్ణతను మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణులై సాగిపోదురుగాక. God bless you.